ఒక పచ్చిని వెదురు తోట మధ్యలో పిప్పిన్ అనే ఉల్లాసభరితమైన పాండా నివసించేది. అతని అపరిమితమైన శక్తి మరియు చమత్కారమైన హాస్యం కోసం చాలా దూరం ప్రసిద్ధి చెందాడు. పిప్పిన్ ఉల్లాసభరితమైన పాండా యొక్క రోజులు నవ్వు, డాన్స్ మరియు అత్యంత సంతోషకరమైన మార్గాల్లో అల్లకల్లోలం సృష్టించాయి. ఒక ప్రకాశవంతమైన ఉదయం పిప్పిన్ ఉల్లాసభరితమైన పాండా తన స్నేహితులను ఒక గొప్ప సాహసం కోసం సేకరించాడు. బెన్నీ ది బేర్, ఒలివియా ది ఔల్ మరియు సామీ ది స్క్విరల్ ఆత్రంగా పిప్పిన్ ఉల్లాసభరితమైన పాండాతో చేరారు. వారు మంత్రముగ్ధులను చేసిన అడవి లోతుల్లోకి వెళ్లారు. స్నేహితులు చుట్టుముట్టిన దారులు మరియు రస్టలింగ్ ఆకుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు సూర్యుని వెచ్చని కిరణాలు ఎత్తైన చెట్ల గుండా వడపోశాయి. పిప్పిన్ ఉల్లాసభరితమైన పాండా తన స్నేహితులను ఆనందింపచేయటానికి విన్యాసాలు ప్రదర్శించాడు. అడవిలో నవ్వులు ప్రతిధ్వనించాయి, ఆసక్తిగల అడవులలోని జీవులను ఆకర్షించే ఆనందకరమైన శ్రావ్యతను సృష్టించాయి. వారు పిప్పిన్ అనే బబ్లింగ్ వాగు వద్దకు చేరుకున్నప్పుడు ఉల్లాసభరితమైన పాండా విల్లో చెట్టుకొమ్మలలో చిక్కుకున్న రహస్య పటాన్ని గమనించింది. ఆసక్తితో స్నేహితులు మ్యాప్ను విప్పారు, ఒక మాయా ద్వీపం యొక్క స్థానాన్ని బహిర్గతం చేశారు. ఉత్సాహంతో వారు ద్వీపం యొక్క రహస్యాలను కనుగొనడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తాత్కాలిక తెప్పపై నదిని దాటుతూ స్నేహితులు తమ క్రింద ఉన్న స్ఫటికస్పష్టమైన నీటిని చూసి ఆశ్చర్యపోయారు. పిప్పిన్ ఉల్లాసభరితమైన పాండా యొక్క ఉత్సాహం అంటువ్యాధి, మరియు వెంటనే బెన్నీ, ఒలివియా మరియు సామీ అతని నృత్యంలో చేరి మెరుస్తున్న నీటికి అద్దం పట్టే ఆనందం యొక్క అలలను సృష్టించారు. ద్వీపానికి చేరుకున్న తర్వాత స్నేహితులు ఇంద్రధనస్సురంగు పండ్లు మరియు మెరిసే జలపాతాల స్వర్గాన్ని కనుగొన్నారు. పిప్పిన్ ఉల్లాసభరితమైన పాండా సాహసోపేతమైన ఆత్మ కావడంతో అడవిలోని ఇతర జంతువులతో తమ కొత్త సంపదలను పంచుకోవాలని ప్రతిపాదించింది. వారు గొప్ప విందును ఏర్పాటు చేశారు మరియు మాట దావానల్లా వ్యాపించింది. అడవి నలుమూలల నుండి జంతువులు గుమిగూడి మునుపెన్నడూ ఐక్యం కాని విభిన్న సమాజాన్ని ఏర్పరుస్తాయి. పిప్పిన్ ఉల్లాసభరితమైన పాండా యొక్క వెర్రిచేష్టలు ఒకప్పుడు ఒంటరిగా ఉన్న జంతువులను కలిపే వంతెనగా మారాయి. వెన్నెల ఆకాశం క్రింద అడవి నవ్వులు, కథలు మరియు పంచుకున్న ఆనందంతో సజీవంగా ఉంది. పిప్పిన్ ఉల్లాసభరితమైన పాండా యొక్క ఉల్లాసభరితమైన ఆత్మ విభేదాలు జరుపుకునే స్వర్గధామాన్ని సృష్టించింది మరియు స్నేహాలు వృద్ధి చెందాయి. పిప్పిన్ ఉల్లాసభరితమైన పాండా మరియు అతని స్నేహితులు పంచుకున్నప్పుడు ఆనందం రెట్టింపు అవుతుందని గ్రహించడంతో కథలోని నైతికత వికసించింది. వారి సాహసం వారి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావడమే కాకుండా అడవిలో ఐక్యతను పెంపొందించింది. రాత్రి ముగుస్తున్న కొద్దీ పిప్పిన్ ఉల్లాసభరితమైన పాండా మరియు అతని స్నేహితులు ఈ ఆనందాన్ని పంచుకోవడం ఒక సాధారణ సంప్రదాయంగా చేయాలని నిర్ణయించుకున్నారు. వారు నవ్వు మరియు దయను వ్యాప్తి చేస్తూనే ఉన్నారు, ఒకప్పుడు విభజించబడిన అడవిని స్నేహం మరియు ఆనందం మధురమైన పువ్వుల వలె వికసించే స్వర్గధామంగా మార్చారు. కాబట్టి మంత్రముగ్ధమైన వెదురు తోపు గుండెలో పిప్పిన్ వారసత్వం, ఉల్లాసభరితమైన పాండా జీవించింది. జీవితం యొక్క నిజమైన మాయాజాలం మనం కలిసి సృష్టించే ఆనందంలోనే ఉందని కథ విన్న వారందరికీ గుర్తుచేస్తుంది.